పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా ఓ తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీసీ వాదం కూడా బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి రజక సంఘ సమితి జాతీయ కన్వీనర్ శ్రీనివాసులు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తేనా. నమస్కారం అండి. అయితే ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు రావడంతో బీసీ వాదం కూడా బలంగా వినిపిస్తూ ఉన్నారు. అసలు బీసీ వాదం ఎందుకు వచ్చింది? అసలు ఇప్పుడు టికెట్ గతంలో ఇంత స్థాయిలో బీసీవాదం లేదు, ఇప్పుడే ఎందుకు బీసీవాదాన్ని తెరపైకి తెస్తూ ఉన్నారు? అయితే ముందుగా ప్రధానంగా ఏంటంటే మన మామనార్ జిల్లా ఏదైతుందో, ఉమ్మడి జిల్లా ఏదైతుందో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నటువంటి ఏరియా. బీసీలము ఎంతసేపు ఉన్నాయి రాజకీయంగా వాడుకొని వదిలిపెడుతుందని చెప్పి ఒక చాలాసార్లు మేము చాలా సందర్భాలు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి కూడా తేవడం జరిగింది మేము. అయితే ఈసారి ఎందుకు చేస్తున్నాం ఈ పని అంటే, రాజకీయాలు ఒకవైపు నడుస్తాయి ఎప్పుడు కూడా. ఇలా 1% 2% ఉన్న రెడ్డిలు ఇవాళ సమాజంలో ఏమంటారు, మాదే మొత్తం అంటుంటారు. అప్పుడు బీసీలము 50 నుంచి 60% అని చెప్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలు కొంతమంది కలుపుకొని 80% అవుతూ ఉన్నాం. 80% ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ లేదా అసెంబ్లీలో కానీ బీసీల వాటా బీసీలకు పంచాల్సిందే కదా. పంచకుండా కేవలము ఒక 4 2 3 బీసీలకు ఇచ్చి లేదా ఒక 10 మంది బీసీలకు ఇచ్చి 40 నుంచి 50 మంది రెడ్డిలు పోటీ చేస్తూ ఉన్నారు. ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే ఒక అసెంబ్లీలో ఎన్ని ఓట్లు ఉంటాయి, వాళ్ళ ఎంత నిష్పత్తి ఉంటుంది? కేవలము బీసీలు మొదటి నుంచి ఒక సమాజంలో చేతి వృత్తుల కులాలు ప్రధాన కులాలుగా తీసుకుంటే, మాకు చేత చేసి లేదా మాకు సేవ చేసే కులాలుగా ఉత్పత్తి కులాలుగా మమ్మల్ని తయారు చేసింది. దాంట్లో ఎంతసేపు ఉన్నా బీసీలు పనిచేయాలి, మాకు పనిచేసి పెట్టాలి. అందుకే రాజకీయంగా అడుగులేనికి ఎప్పుడు మొదటి నుంచి కూడా బీసీలకు ముందంచలో ఉంచలేదు. ఒకటి 82 తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత బీసీల ఉనికిని, బీసీల ఆలోచనను, బీసీలు ఎట్లా చేస్తే బహుజనులు ఎట్లా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి రామారావు గారు. అడిగి హక్కును నేర్పిండు, సమాజంలో కూడా తిరగబడే తత్వాన్ని నేర్పినటువంటి వ్యక్తి రామారావు గారు. ఆ టైంలో కూడా బీసీలు ఎమ్మెల్యేలుగా ప్రోత్సహించి ఒక సెకండ్ కేటగిరీ లీడర్లను కూడా ప్రోత్సహించింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ 10 ఏళ్ళలో కూడా ఒక బీసీ లీడరు బీసీ ఎమ్మెల్యేలు ఉండి కూడా ఒక సెకండ్ బీసీ లీడర్లను ఎదగలేక ఒక బీసీలనే తొక్కిపట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇది ఎంతవరకు బీసీలు ఎదుగుదలకు నష్టం? వెంకటరామకరావు పోయిన తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, కొంతవరకు ఆయన కూడా బీసీలను ప్రోత్సహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలో కొంతమందికి అక్కడక్కడ ప్రోత్సహించింది. అయితే నిష్పత్తి ప్రకారంగా వాటియడం మాట కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఏ పార్టీ అయినా సరే ఎట్లా ఇస్తానంటే, ఎవరో ఒక వ్యక్తి ఉంటే నేనే ఉన్నాను అనుకోపాలన్నా, పార్టీకి అనుకూలంగా ఉంటే టికెట్ ఇస్తాడు. అయితే దీంట్లో మమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నట్టే కులాలు కంటే, ఎన్నికలప్పుడు మటుకు ఏ కులమో పేరు రాసుకోవాలి. ఎన్నికల తర్వాత గెలిచిన వ్యక్తి ఏ కులానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. తన కులంతో పాటుగా పక్కకు బీసీ కులాలకు సంబంధం లేదు, హైకమాండ్ ఏది ఆదేశం ఇస్తే దాన్ని మేము ఫాలో కావాలి. ఎందుకు కావాల్సిందంటే, టికెట్ మేము ఇచ్చినాం, మేము గెలిపించినాం కాబట్టి మా ప్రతినిధివి, నీ కుల సంఘాన్ని ప్రతినిధి కాదు ఇక్కడ, మా ప్రతినిధి కాబట్టి నువ్వు ఏం చెప్తే గదేం మాట్లాడని. అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎదిగిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎంపీ కానీ 2వ కేటగిరీకి భయపడతా ఉన్నాడు. ఆయన కిందికి వెళ్ళి ప్రోత్సహిస్తే కదా ఒక వార్డు మెంబర్, సర్పంచ్, జడ్పీటీసీ ఎదిగిస్తా ఉంటే ఎదుగుతారు. కానీ ఎదిగి బట్టి వస్తాడనే ఒక భయం ఆయనలో జరుగుతుంది. జోరించే ప్రయత్నం కూడా వీళ్ళే చేస్తారు. ఇప్పుడు రాజు బతికితే రాజు ఒక్కడే కాదు కదా, రాజ్యం ఇంకా సైన్యం ఉంటుంది, మంత్రులు, సేనాపతులు ఇవన్నీ ఉంటారు, రాజ్యం అంటారు. ఒక ఎంపీ ఎమ్మెల్యే అయితే తన కింద పరివారం కూడా గట్టిగా ఉంటే తనకు కూడా రేపటి అవసరం పడుతుంది కదా. సరే, ఆయన 4 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత పార్టీ వద్దనుకుంటే ఇంకో ఆస్కారం కల్పిస్తుంది. కానీ బీసీలు రాజకీయంగా అనగదొక్కడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక్క మాట చెప్తా ఉన్నారు, మళ్ళీ కూడా మీతో చెప్తా ఉన్నాను, బీసీలు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవరు అంటున్నారు. అదొకటి బలంగా ఉంది. ఎందుకు చెప్తున్నా ఆ మాట మీరంటే, 2% 3% ఉన్న మీరేమో ఎన్నికలు ఎంపీలు అవుతారు. కానీ 80-85% ఉన్న మరి మేమెందుకు ఎమ్మెల్యే కాకూడదు? పోనీ అసలు కానికే ఇచ్చి ప్రయత్నం చేసేదా మీరు? బీసీలు ఇంకొక పెద్ద మాట ఒక ఆయన చెప్పాడు ఈ మధ్యన, బీసీలు సైన్యం లేని నాయకులు. 85% 60% మేము చెప్తున్నాం, మేము సైన్యం లేని నాయకులం. 1 or 2% మీరు సైన్యం ఉన్న నాయకులా? మీరు దొరల దగ్గర, నవాబుల దగ్గర చాకరీ చేసి సంపాదించుకుని ఆస్తులు కావాలని అడుగుతున్నాం. మరి మాకెందుకు లేవు? 50 ఎకరాలు 100 ఎకరాలు మాకెందుకు లేవు చెప్పియాలా? మీకెందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా? మీ తాత మోతాలు కర్ణికాలు చేసి పట్టువారికాలు చేసి నచ్చిన భూమిని రాసుకున్నారు. వాస్తవం కాదా? పెట్టండి, బయట పెట్టండి, ఒకసారి బయటకు వస్తుంది. మేమేమైతే ఉన్నాం, గుర్తులు చేసి బతకాలి. చాకలి, మంగలి, కుమ్మరి, యాదవ, వడ్ల ఏ కులం అన్నా తీసుకోండి. మీరు కులాలకు ఏముంది? ఉత్పత్తి కులాలకు తయారు చేయాలి, నువ్వు పని చేయాలి, మాకు సేవ చేయాలి, నీకు ఎంత ఇస్తామని చెప్పి
ఇలా ప్రభుత్వాలు మమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నాయి అంటే వృత్తిపరంగా వాడుకుంటున్నాయి, రాజకీయంగా వాడుకోవట్లేదు. విభజించి పాలించు కులాలుగా. అందుకే చెప్తుంది ఏంటంటే బీసీ సంఘం అనే పేరుంది, కానీ సమాజం బీసీ కులాల మటుకు వేరు దాంట్లో. అయితే ముఖ్యంగా బీసీలలో నాయకత్వ లోపం కూడా ఉంది. ఇది ఎక్కడ లోపం జరుగుతుంది, అసలు ఈ లోపానికి గల కారణం ఏందంటారు? బీసీలలో ఒకరిద్దరు ఒక ఆయన ఆర్ కృష్ణ గారికి మధ్యన జాజల శ్రీనివాసలు ఇంకా కొంతమంది నాయకులు బీసీ నాయకులు వెళ్ళారు. ఎదిన నాయకుడు తను ఒదిగేంత వరకు లేదా ఎదిగేంత వరకు పేరు వచ్చేంత వరకు ఏమో బీసీలో బీసీ ట్యాగ్ను వాడుకుంటారు. ఎదిగిన తర్వాత ఆయన ఒక పదవి కావాలి. ఆర్ కృష్ణయ్య గారి గురించే మాట్లాడతాం. ఎలా చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్య గారు ఎమ్మెల్యే చేసిండు. 5 సంవత్సరాల్లో ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీల గురించి ఏం మాట్లాడినా అందరికి కూడా తెలుసు. అది అయిపోయింది. మళ్ళీ రెండోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు సీఎంగా అభ్యర్థిగా ఆర్ కృష్ణ ప్రకటించి చంద్రబాబు ఎన్నికలకు దిగిండు. మరి ఆర్ కృష్ణ గారు దాన్ని ఎందుకు చేసుకోలేకపోయాడు, ఎందుకు బీ సమాజం ఎందుకు నిద్రలేకపోయాడు అంటే పక్కవాడు చెప్పిన దానికి ఇలా ఆడుతుంది తప్ప. ఇవాళ కూడా ఆర్ కృష్ణయ్య గారి గురించి మేము ఆయన మంచి నాయకుడే, కానీ ఏం చేసిండు ఇలా ఆంధ్రాకి పోయి పదవి తెచ్చుకున్నాను. నువ్వు తెలంగాణ బిడ్డవు, తెలంగాణ ఉద్యమం చేసావు, తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పి ఇలా నువ్వు ఆంధ్రాకి పోయి రాజ్యసభ తెచ్చుకున్నావు. మరి నేను ఎట్లా ఇవాళ తెలంగాణ ప్రజలు విశ్వసించాలి, దేనికి విశ్వసించాలి? ఇవాళ జాజల శ్రీనివాస్ ఎవరు తయారు చేసారు అందరూ తెలుసు. అరే బీసీ సమాజం అంటే ఈ కార్ఖానా అడిగేమన్నా మనలో అన్ని వస్తువులు వేసి మిక్సింగ్ చేస్తే బయటకు వెళ్ళే వస్తువా? ఇలా ఈ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, నేను కూడా అనుకోండి దాంట్లో ఉత్పత్తి కులాలుగా తయారైపోయి మేము ఎవడో చెప్తే మేము తయారవుతున్నాం తప్ప మా అంతకు మేము స్వేచ్ఛగా మాట్లాడలేము. ఈ బీసీ సంఘం ఎట్లా నిలబడుతుందండి? స్టేబిలిటీ, స్టామినా, నిర్మాణం ఏమన్నా మాటలు మాట్లాడుతున్నా కూడా వ్యక్తిగత అవసరాల కోసం మాట్లాడదు తప్ప బీసీ సంక్షేమం. ఇలా బీసీ సంక్షేమం అంటున్నాం, పేపర్లో చూస్తూ ఉంటాం మీరు ఒక్కసారిగా 1000 కోట్లు 100 కోట్లు ప్రకటించేస్తారు. పేపర్లో వస్తుంది, పెద్ద హెడ్డింగ్లో ఆ రోజు రాస్తారు వార్త, అసెంబ్లీలో తీర్మానం పాస్ అయింది, ఇంత బడ్జెట్ మీకు కేటాయించింది, బీసీలకు 1000 కోట్లు. సరే, ఏ కులం అన్నా ఉత్పత్తి కులాలు ఎవరైనా తీసుకొని లేదా వ్యాపారం కానీ గ్రౌండ్ రిపోర్ట్కి పోతే 1,00,000 రూపాయలు ఈయనకి సిద్ధంగా ఉన్నారా బ్యాంకులు అడుగుతా ఉన్నాం. మరి 1000 కోట్లు ఎవరు తింటున్నాడు మధ్యన? ఇంకొకటి, మాకంటే ప్రత్యేక నిధి లేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు సంవత్సరం తర్వాత బడ్జెట్ మీరు వాడుకోకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. కానీ ఎస్ఎస్లకి ఎట్లా బడ్జెట్ ఉంది? కేటాయించిన బడ్జెట్ వెనక్కి తీసుకునే అధికారం లేదు. వాళ్ళ మిగులు బడ్జెట్ మళ్ళీ యాడ్ చేయాల్సిందే. మరి బీసీ నాయకులు ఉన్నాం, బీసీ మంత్రులు ఉన్నారు, ఎందుకు మాట్లాడదు దీని గురించి? బీసీ హక్కులు అనేది గొంతు దించుకొని మైకులు పట్టుకొని మాట్లాడడం తప్ప గ్రౌండ్లో మటుకు బీసీల గురించి ఆలోచన చేసి ఏ ఒక్క బీసీ నాయకుడు లేడు. అందుకే మేము ఎందుకు వెనక పడుతున్నామంటే నా కోరుకుంది ఎమ్మెల్యే కాబట్టి నా దగ్గర డబ్బు లేదు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నేను మొదటి నుంచి మా తాతలు నవాబుతానా, నైజాంతానా, జాగ్రత్తానా జీతాలు చేయలేదు, లేదా పట్టుబెడతానని చేయలేదు. ఏం చేసాము? చేతి వృత్తి చేసి బతికాము. చేతి వృత్తి చేసి బతికినప్పుడు మాకు భూములు ఇంటికి వెళ్ళి ఉంటాయి, 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు. అందుకే అడుగుతున్నాం ఏంటంటే మీ దగ్గర 100 ఎకరాలు ఎందుకున్నాయి, మా దగ్గర 10 ఎకరాలు 5 ఎకరాలు ఎందుకున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ భూములని మీకు? నైజాం దగ్గర మీరు ఉడిగం చేశారా, మేము ఉడిగం చేసామా? ఉడిగించి సంపాదించుకు దొరల పెత్తనం, నైజాం పెత్తనం, ప్రభుల పెత్తనం చేసి పటేల్ పట్వారి. మీకు ఒక్కసారి గమనించాలి, రామారావు గారు వచ్చినంత వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు చేతులు లేనన్నాళ్ళు భూమి అంటే భయపడిన పేదలు చాలామంది ఉన్నారు. రామారావు గారు భూమి ఎక్కువ కల్పించిండు, పాస్బుక్ చేతికి ఇచ్చిన తర్వాత ఇది నా భూమి అని గర్వంగా చెప్పుకొని బీసీలు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలు బలంగా బయటకు వచ్చిండ్రు. వాస్తవం కదా, ఇది ఇప్పుడు జరగలేదు కదా. కేసీఆర్ ఏం చేశాడు? రాగానే 33% అన్నాడు, దాన్ని తీసుకొచ్చి దాన్ని 26% 26% తీసుకొచ్చి ఏం చేశాడు? 33% అనుకున్న దాన్ని అప్పటికే లేదు, 26% తీసుకొచ్చి 22% చేసినావు. స్థానిక సంస్థల్లో సర్పంచ్ లేరు, వార్డు మెంబర్ లేడు, జడ్పీటీసీలు అందరూ కొట్టిపాడేసినావు. రాజకీయం ఎట్లా ఎదుగుతుంది? మా దగ్గర కోర్టు లేవు, మేము సైడ్ నుంచి అసలు కంప్లీట్గా ఎమ్మెల్యే కావట్లేదు. కానీ కనీసం కూడా సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కానీ కూడా ఆస్కారం లేనప్పుడు ఒక చెట్టు పెరగాలంటే ముందు నీళ్ళు వేయాల్సిందే, ఒక ఇతను నాటాల్సిందే. ఇతను నాటకుండా చెట్టు పెరగందే ఎట్లా మాట్లాడుతాను? రాజకీయంగా మమ్మల్ని ఎదిగించి ఏ కోణం కూడా కేసీఆర్ చేయట్లేదు, చేయలే కూడా. ఆయన ఎంతసేపు ఉన్న వాళ్ళు చూసింది ఏంది? విడదించి పాలించు. బీసీల గురించి ఇంకోటి ఒక్కటి చెప్తా చూడండి, కేసీఆర్ గురించి మళ్ళీ మద్దతు. బీసీ సమాజంలో అంబేద్కర్ కానీ, పూలే కానీ, లేదా ఐలమ్మ కానీ, గాడ్గేబాబు కానీ మహనీయులకి ఎప్పుడన్నా దండేసిందని మేమైతే చూడలేదు. మీరు చూస్తే అసలు మహిళల మంత్రులను కూడా గౌరవించలేదు, మహిళలకు ప్రాధాన్యతనే ఇవ్వలేదు. అటువంటప్పుడు ఎటు నుంచి మనం తీసుకెళ్తాం? ఇప్పుడు రాజు మంచిగుంటారు, రాజులో ప్రజలు కూడా సుఖశాంతులతో ఉంటారు. రాజే దురాలోచన దుర్బుద్ధితో ఆలోచన చేసినప్పుడు ప్రజలు బిక్కు వంటి బతకాల్సిందే కదా. ఇలా మామూలుగా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ మంత్రి కదా. అవును, బీసీ మంత్రి గారు
ఏ హక్కుల కోసం మాట్లాడండి చెప్పండి ఒక్కసారిగా. బీసీ హక్కుల కోసం ఎన్నిసార్లు మాట్లాడండి, ఎన్నిసార్లు ఫైట్ చేసిండు ఆయన బీసీ కదా గౌడ ఆయన తరపుకెళ్ళి బీసీలను ఎంతమందిని ఎదగనిచ్చిండు శూన్యం. ఎక్కడ అంటే ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడు బీసీలు ఏం చేస్తున్నారు కొంత దీంట్లో, నువ్వు ఎట్లా మాకు శత్రువు కాబట్టి శత్రువు అతను పక్క మాకు మిత్రుడు అవుతాడు. ఆయన ఎదగడానికేమో బీసీలను వాడుకున్నాడు, కానీ బీసీలు ఎదగడానికి శూన్యం ఏం లేదు. అందుకనే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే బీసీ సంఘాలు ఎవరైతే ముందుకు వస్తుండ్రో బీసీ నాయకులు కానీ చెప్తుండ్రో, మేము అందుకే స్పష్టంగా రాజకీయ పార్టీలు డిమాండ్ ఎందుకు పెట్టామంటే బీసీ ప్రొజెక్ట్ చేసినటువంటి వ్యక్తి కింది సామాజిక వర్గంలో అతనికి ఎంతో కొంత అనుభవం ఉండాలి. అనుభవం అంటే కులాలతో సంబంధాలు ఉండాలి, వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన విధానం తెలిసి ఉండాలి. నీకు జీవన విధానం నీకు తెలియదు, స్థితిగతులు నీకు తెలియదు, కుటుంబాలు ఎట్లా నడిచేది తెలియదు. ఎమ్మెల్యే కుర్చీ కూర్చున్నాక సార్ నాకు ఇది ఏం కులం అని వాళ్ళు అడుగుతుంది. అంటే మా పరిస్థితి ఏమవుతుందంటే మళ్ళీ మొదటికెళ్ళి కాదని రావాలి మేము. ఇక నీకు ఇది రావాలి, నీకు ఇది రాకూడదు, నీకు ఇది రాకూడదని చెప్పి ఆలోచనే ప్రభుత్వం చేయనప్పుడు ఎట్లా చేస్తాం? రాజకీయంగా బీసీలను అనగదొక్కే ప్రయత్నం తీవ్రంగా చేస్తుంటారు. అయితే ముఖ్యంగా మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఇప్పుడు 16 ఏళ్ల పాటు నిర్విరాగంగా శాంతికుమార్ కూడా సీటు ఆశిస్తున్నాడు, భంగపడుతున్నాడు. 3 దఫాలుగా కూడా భంగపాటే ఎదురైంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో శాంతికుమార్ పరిస్థితి ఏంది? బీసీ వాదాన్ని కూడా బలంగా తీసుకెళ్తా ఉన్నాడు ప్రజల్లోకి. అసలు ఎలా ఉండబోతుంది? అసలు టికెట్ దక్కే అవకాశం ఉందంటారా? ఏంది పరిస్థితి? అయితే మొన్న మీరు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో అంటే 1 సంవత్సరం కాలం నుంచి బీసీ వాదం మామూలు పార్లమెంట్లో బలంగా బయటకు వచ్చింది. మా పోటీ నాయకులందరం కూడా బీసీలు ఒక్కసారి బీసీకి మద్దతు ఇస్తామని బహిరంగ బయటకు రావడం జరిగింది. బాటంగా చెప్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు మేము విజ్ఞప్తి కూడా చేసాం. కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ అభ్యర్థులను డిక్లేర్ చేసుకుంటే మాకు సమాచారం వస్తూ ఉంది. వాస్తవంగా అయితే కావచ్చు, కాకపోవచ్చు, పక్కన పెడదాం. శాంతకుమార్ గారు ఆయన సౌమ్యుడు. మేము కూడా చాలా దూరం నుంచి చూసాం, దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మేము పార్టీ కార్యకర్తలం కాదు కాబట్టి, బీసీ సంఘాలుగా బీసీ సమాజంగా చూసాం కాబట్టి మంచి వ్యక్తి సౌమ్యుడు. ఒక సౌమ్యుడిని తీసుకొచ్చి ముందర పెడితే ప్రజలు ఆదరిస్తారా? ఆదరిస్తారనుకున్నప్పుడు శాంతకుమార్ మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఇవాళ ఎవరైతే బీజేపీలో పోటీ పడుతున్నారు నాయకులు, వాళ్ళు ఎన్ని పార్టీలు అంటే ప్రజలందరూ తెలుసు కదా. అధికారం కోసం మీరు పనిచేస్తున్నా, ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారు. అధికార దాహం కోసం పనిచేస్తున్నారు. మీకు పదవి లేకపోతే మారుతారు తెల్లారి. సిద్ధాంతం లేదు వీళ్ళకు, రాద్ధాంతం అంతే. సిద్ధాంతం అంటే దాన్ని కట్టుబడి పనిచేస్తాము, నాటుపోట్లు మంచి రాని చెడు ఎదుర్కొంటాం. ఈరోజు ఆయన భంగపాటుకు గురయ్యే పరిస్థితి. అయితే శాంతకుమార్ గారి విషయంలో ఇవాళ కనుక బీజేపీ పార్టీ ఆట చూసి నిర్ణయం తీసుకోకపోతే బీసీ సంఘాలుగా ఇప్పటికే చాలా కుల సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా చర్చిస్తూనే ఉన్నాం. రోజు మన వాళ్ళు బీసీ నాయకులు ఎక్కడో చోట 10 మందిని కలుస్తూ ఉన్నారు. ఒక చోటికి ఏర్పడతాం. లేని విధంగా ఈసారి బలంగా బీసీ లీడర్లు కూడా బయటకు వస్తా ఉన్నారు. బయటకు శాంతకుమార్ కు మద్దతుగా కూడా చాలా మంది వస్తా ఉన్నారు. బాహాటంగా చెప్పడం జరిగింది. శాంతకుమార్ గారికి బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. దీంట్లో స్వార్థం ఉంది, స్వార్థం లేదని చెప్పట్లేదు. ఒక్కసారి బీసీకి మీరు ఒక్కటే, అసలు మన పార్లమెంటు వ్యవస్థ ఏర్పడిన తర్వాత మామూలు 3 సార్లు ఇవ్వడం జరిగింది టికెట్. ఒకసారి విఠలరావు, ఒకసారి వాళ్ళ అంతమంది ఉన్నటువంటి మల్లికార్జున్ గౌడ్, వాళ్ళు కూడా గౌడే. మరి ఎన్ని సంవత్సరాల మీద మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తామని ఆలోచన ఎందుకు లేదు? అసలు నేనేమంటున్నా అంటే బీజేపీ ఒక సిద్ధాంతం గల పార్టీ, నిర్మాణాత్మక హిందూ ధర్మానికి సంస్థ, ఇవన్నీ కలగోసుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీలో ఓ సిద్ధాంతంగా ఉన్నటువంటి వ్యక్తి లేదా కమిట్మెంట్ మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి మీరు ఎందుకు అవకాశం కల్పించరు? కల్పిస్తారు, నష్టం ఏంది? 540 స్థానాలు కదా భారతదేశంలో ఉన్నాయి. 500 స్థానాల్లో పాలమూరు సీట్ ఒక్కటే వెనక ముందు అయితే ఏమంటారు? దేశం మారిపోతుందా? ఏం మారదు కదా, మార్పు రాదు కదా. కాంగ్రెస్ ఉంది, వేరే పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఇలా బీజేపీ కూడా 400 సీట్లు టార్గెట్ వేసుకొని పనిచేస్తుంది. మొత్తం పని చేయట్లేదు కదా. 594 సీట్లు మాకు కావాలని చెప్పట్లేదు కదా. మాకు ఎన్ని కావాలి అన్నీ అడుగుతుంది. అంటే ఒక సీటు వచ్చినా రాకున్నా గెలిపోవటం. పాలమూరు జిల్లాలో, తెలంగాణ జిల్లాలో బీజేపీకి ఎంత బలం ఉందో మాకంటే మీకు బాగా తెలుసు పత్రికే సోదరులుగా. కాబట్టి శాంతకుమార్కు మామనగర్ సీట్ ఇస్తే బీజేపీకి నష్టం కాదు, లాభం కాదు, బీజేపీ ఇంకా బలపడుతుంది ఇక్కడ. అయితే పబ్లిక్లో కూడా ఈసారి బీసీకి టికెట్ ఇవ్వాలని కూడా బలం చాలా పెరుగుతూ ఉంది. అయితే ఒకసారన్నా టికెట్ ఇచ్చి చూడండి, గెలిపించుకుంటున్నాం అనే వాదం కూడా పబ్లిక్లో వినిపిస్తుంది. మేము బాహాటంగా చెప్పడం జరిగిందండి. శాంతకుమార్ గారికి మీరు ఇవ్వండి. కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, ప్రజా ఉద్యమాలుగా, బీసీ సంఘాలుగా కలిసికట్టుగా పనిచేస్తాం. కొంతమంది మా దాంట్లో కూడా బీసీలు కొంతమంది నేను కూడా నిలబడతాను బయటకు రావచ్చు. కానీ మనం ఏమంటాం అంటే బలం కూడా కావాలి, పేరు కూడా కావాలి. నేను కూడా ఎమ్మెల్యేకి వేస్తే ఎంపీకి వేస్తానంటారు. కానీ వేస్తే దానికి ఆర్థిక స్తోమత అనేక కోణాలు చూడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి శాంతకుమార్ గారికి ఈసారి మీరు
బీజేపీ వాళ్లకు రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే శాంతకుమార్ గారికి ఒకసారి మీరు అవకాశం కల్పించండి, కల్పించి ఎట్లా ఉండాలి ఏం చేయాలి మాకు దిశానిర్దేశం గట్టిగా నేర్పండి. మీరు మాకు సామాజిక అంశాల్లో మేము చెప్తా ఉన్నాం కదా, మాకు సమాజం పట్ల సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు మాకు అనుభవం ఉంది. సంఘాల్లో ప్రజలతో మమేకమై జీవించాం, మేము అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం. ఓటు బ్యాంక్ ఎట్లా తీసుకోవాలి మీరు చెప్పండి. శాంతకుమార్ గెలిపించి మీకు మేము నరేంద్ర మోడీ గారికి అప్పచెప్తాం. దా పని మీరు చేయకుండా నీ సర్వేలు అన్నీ మాకు తెలుసండి. ఏ సర్వే ఎవరు రాస్తాడు, ఏ సర్వే ఎందుకు రాస్తాడు, ఏ సర్వే ఎవరు చెప్తే ఎవరు రాస్తాడు కూడా మాకు ఆ విషయాలు తెలుసు. మేము కూడా రాజకీయ పార్టీలో పనిచేసాం, సుదీర్ఘంగా పనిచేసాం, లోతులో పనిచేసాం. మేము ఏదో బయట తిరగట్లేదు. నేను కూడా గతంలో బీజేపీలో పనిచేశాను, కొన్ని కారణాలలో బయటికి రావడం జరిగింది. మేము పూర్తి స్థాయిలో సంఘ కార్యకర్తలు. మా జీవన విధానమే మేము బయటికి రావడంతో ఆర్ఎస్ఎస్ బయటికి రావడం జరిగింది. కానీ ప్రజా సంఘాల్లో ప్రజా ఉద్యమం ఏనాడు కూడా నేను సంఘాన్ని కానీ మిగతా వాళ్ళని కానీ సమానంగా చూసాం. ఎందుకంటే సంఘాన్ని నేర్పినటువంటి విషయం ఏంది మాకంటే సమాజాన్ని గౌరవించిన వాడే సమస్త సమాజాన్ని గౌరవిస్తాడు. అంటే మేము కూడా కోరుకున్నట్టు ఏంటంటే సమస్తం కూడా బాగుండాలంటే సంఘాల్లో ఉన్నటువంటి మాకు నేర్పిన విధానం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకే మీ ద్వారా మీ ఛానల్ ద్వారా కోరుతుంది నేను మరొక్కసారి ఏంటంటే మహబూబ్నగర్ పార్లమెంట్ ఉంది సార్, రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ బీజేపీ ఉన్నటువంటి వాళ్ళు శాంతకుమార్ గారికి మీరు సీటు ఇవ్వండి, గెలిపించి పంపే బాధ్యత బీసీలాగా మేము తీసుకుంటాము. దాన్ని చేయకుండా మేము చెప్తున్నాం, మా సర్వేలు మేము చెప్తున్నాం, సర్వేలు చెప్తున్నాను నిన్న ఏ సర్వేలు అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు ఒక్కసారి ఎన్ని పార్టీలు మారినా అది కూడా బయటకు పెట్టండి. ఒకసారి ఎన్ని పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది, వాళ్ళు నీతి నిజాయితీ నిబద్ధత నిఖచ్చితనం లేదా నిస్వార్థం అనే మాటలు ఏవైతే మాట్లాడతారో వాళ్ళు ఈ మాటల మీద ఎంతవరకు ప్రొజెక్ట్ అయ్యింటారు. వాళ్ళు నిజంగా వాళ్ళు నిజాయితీ పనులు అయితే వాళ్ళ పార్టీలు ఎందుకు మారాల్సి వస్తుంది. మీకు పదవి దాహం లేదా, అధికార దాహం లేదా, లేకపోతే ఇలా శాంతకుమార్ లాగా మీరు సైలెంట్గా దగ్గర కూర్చుంటారు. అధికార దాహం ఉంది కాబట్టి టికెట్ల కోసం వెప్పర్లాడతారు, 5 ఏళ్ళ కొనాలు పార్టీలు మారుతూ ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఒకటి, ముఖ్యంగా శాంతకుమార్ బీజేపీ చేసిన ఎనలేని సేవలు చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఆయన అధిష్టానం దగ్గర ఆయన ఎక్స్పోజ్ చేసుకోవడంలో కూడా విఫలమవుతున్నాడేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ ఆయన అధిష్టానం దగ్గర విఫలం కావడం వల్లనే ఈరోజు బీసీ సీటు ఆయన కేటాయించకపోవడము, ఒక డైలమాలలో బీసీ సీటు ఉండడం చాలా ముఖ్యమని ఇదే కారణంగా వాస్తవం కూడా అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే శాంతకుమార్ గారు మొదటి నుంచి అంటే నేను ఈ మధ్యన వారితో కలిసి మాట్లాడిన తర్వాత ఒకసారి 2 సార్లు మాట్లాడతాను. మాకు అర్థమైంది ఏంటంటే ఈయన మీడియాకి కానీ మిగతా సిస్టాన్ని కానీ దూరంగా ఉండుకో దండం పెట్టి నేను రాముడిని మంజుబాలుని అనే పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసి కానీ ఈ రోజుల్లో అది వర్తించదు. 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు పోగొట్టుకుంటారు. 1,00,000 ఇస్తే 10 లక్షల దాకా పోవడం అని చెప్తారు. వాళ్ళు ఖర్చు ఎంత పెట్టిండ్రో ఏం చేసినా మాకు తెలియదు. కానీ బీజేపీలో తనకున్నటువంటి ప్రియారిటీని పెంచుకునే ప్రయత్నం చేయలేదు శాంతకుమార్ గారు, అది ఒప్పుకోవాల్సిందే. కానీ బీజేపీకి చేసిన సేవలను బీజేపీ పార్టీ గుర్తించాలి. నేను కాదు ఇక్కడ గుర్తించాల్సింది. బీజేపీకి తను ఏం చేసిండు, ఎంతవరకు చేసిండు, ఎందుకు శాంతకుమార్ టికెట్ అడుగుతుండు, వాళ్ళు చర్చించుకోవాలి. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు నిర్మాణ కార్యకర్తలు పార్టీలు దాంట్లో ఉన్నారు కాబట్టి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి టికెట్ వాళ్ళు రాసేది బీజేపీ వాళ్ళు కాబట్టి శాంతకుమార్ గారి సేవలను పార్టీకి తెలుసు, నీకు నాకు తెలియదు. అదే విఫలమైతా ఉన్నాడు. అధిష్టానం దగ్గర ఆయన ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నాడు. ఇక్కడ పబ్లిక్ లో కూడా బాగా బలంగా ఉంది బీసీకి ఇవ్వాలి, బీసీ గెలిపించుకుంటామని. కానీ అధిష్టానం దగ్గరనే విఫలం వస్తా ఉన్నాడు. తనని తాను ఎంతగానో ఎక్స్పోజ్ చేసుకుని ఈరోజు బీసీ డైరెక్ట్ గా శాంతకుమార్కే కేటాయించేవాళ్ళు. దానికి ముఖ్యంగా ఇక్కడ బీసీలు కూడా ఆయనకు బలంగా సపోర్ట్ ఇస్తేనే రేపు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ మీరు చెప్పిన మాట, అందుకే మళ్ళొక్కసారి చెప్తున్నాను, బీజేపీకి శాంతకుమార్ పార్టీకి ఎంత పని చేస్తుందో బీజేపీ పెద్దలకు తెలుసు, రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ. వారు శాంతకుమార్ సేవలు ముందు గుర్తిస్తే శాంతకుమార్ గారు మీరు ఈసారి నిలబడినని వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద. అవసరానికి వాడుకొని వదిలిపెడతామంటే ఏ పట్టైనా గదే కదా. మనకు ధర్మ సిద్ధాంతం ఎందుకు, మనకున్నటువంటి కర్మ సిద్ధాంతం ఎందుకు, మనసా వాచా కర్మణ సమాజం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అలా వారు మాట్లాడుతున్న మాటలకు నిజంగా ఫలితం ఉండాలంటే శాంతకుమార్ బీజేపీకి ఎంత సేవ చేసిండు, వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఎలాంటి కార్యక్రమాలు చేసిండు పార్టీలో అంతర్గతం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు కదా. మేమైతే బయట వాళ్ళు మాకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు కొద్ది పేరు రాయడానికి కూడా జంకుతుండ్రు అంటే మరి దీంట్లో స్వార్థం అనుకోవాలన్నా నిస్వార్థం అనుకోవాలన్నా లేదా మనిషి స్వేచ్ఛకు ఉన్నటువంటి తను గట్టిగా మాట్లాడితేనే తప్ప నీకు లాభం చేస్తేనే మాట ఇది కాదు. బీజేపీకి ఉన్నటువంటిది నిజమైన సిద్ధాంతం ఏంటంటే ప్రజలతో మమేకమై జీవించాలన్నటువంటి వ్యక్తి బీజేపీ. ఈ బయట వాళ్ళని మాటలు ఎక్కువ నమ్మదు బీజేపీ. కాబట్టి బీజేపీ వాళ్ళు రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ శాంతకుమార్ సేవలను వాళ్ళు గుర్తించాలి.
ప్రజల మీద సిద్ధంగా ఉన్న ఓటు వేయడానికి బీసీ సంఘాలుగా శాంతకుమార్ గారిని ప్రపోజ్ చేయడానికి బీసీ సంఘాలుగా అన్ని కుల సంఘాలుగా 120-150 కుల సంఘాలు ఉంటే ఇంచుమించుగా 60-70 ప్రధాన కుల సంఘాలు శాంతకుమార్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. బీజేపీ రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వం వీళ్ళిద్దరు కూడా శాంతకుమార్ పేరు ప్రపోజల్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఎన్నికల కంటే ముందు ఎంఆర్పీఎస్ సభ జరిగింది హైదరాబాద్లో. మందకృష్ణ గారు బయటకు వచ్చి ఏబిసిడి వర్గీకరణ వాళ్ళకి హామీ ఇచ్చిన తర్వాత అనేక ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టడం జరిగింది. ఒక మాదిక వ్యక్తిని సమాజానికి దూరంగా నెట్టివేయడం మేము ఇవాళ ముందుకు వచ్చి బీసీలా రేఖమైదామని చెప్తున్నాం. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రిగా బీజేపీ వాళ్ళు ప్రకటించినప్పుడు ముందుకు రావడం జరిగింది. గట్టిగా చెప్పడం జరిగింది, బీసీలా రేఖనే మేల్కొండి, బీసీ ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించింది కాబట్టి వాళ్ళు ఎంబడి నడుద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది మరి మనకేం రోగం? ఒక ఎస్సీ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి ముద్దలకు వచ్చి భాటంగా ఈరోజు బీజేపీ కోట్లేస్తామని చెప్తా ఉన్నాడు. ఆయన కంటే మేము తక్కువ తిరుగుతున్నాం సమాజంలో. ఇక్కడ వయసుతో వ్యత్యాసం కాదు, ప్రజలతో మమేకమై జీవించినటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి బాటంగా వచ్చి అలా భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఓటేద్దామని చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరికి ఏమంటున్నాడు? బీసీ ముఖ్యమంత్రి ఉన్నందుకు బీసీల మంత్రం కూడా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని చెప్తున్నా. ఆ సంకేతాన్ని కూడా ఒకసారి పాలమూరు జిల్లా వాసులు కూడా బీసీ సంఘ నాయకులతో పాటు అందరం కూడా ఒకసారి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా అందరిపైన ఉంటుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు ఖచ్చితంగా బీజేపీ సీటు శాంతకుమార్కి ఇస్తే బీసీ నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా బీసీలమంతా ఒకతాటిపైకి వచ్చి శాంతకుమార్ని గెలిచే దిశగా మేము అన్ని వర్గాలు, అన్ని సంఘాలు కూడా మేము కృషి చేస్తామంటూ కూడా తెలియజేశారు.